ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒకరిని ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమించడం ఏంటబి? ఎవరతను? అయినా చిన్నప్పటి నుంచి ప్రేమించడం ఏంటమ్మా? తనని నేను కలిసింది ఒక్కసారేనమ్మా, కానీ ఆ స్నేహం మాలో చెరగని ముద్ర వేసింది. నాతో పాటు పెరిగి ప్రేమగా మారింది. నేను చిన్నప్పుడు ప్రేమించిన వ్యక్తి ఎవరో ఎక్కడుంటాడో తెలియదు కాబట్టి మీకు ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదమ్మా. నా చిన్నప్పటి ప్రేమ విషయం గురించి గౌతమ్కి ఎలా తెలుసో నాకు తెలియదు, కానీ తనే నా స్నేహితుడు అని నన్ను నమ్మించడం వల్లే నేను తనతో పెళ్లి కుప్పుకున్నాను. లేదంటే ఒప్పుకునేదాన్నే కాదు. ఎందుకంటే ఇప్పటికీ నా మనసులో తనే ఉన్నాడమ్మా. నా ఆలోచన మీకు అర్థం లేనట్టుగా అనిపించొచ్చు, కానీ నా ప్రేమ మాత్రం నిజం నాన్న. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నీ అభిప్రాయం తప్పని చెరిపేయలేను, అలా అని ఎవరో ఎక్కడుంటాడో తెలియని వ్యక్తి కోసం ఎదురు చూడమని కూడా చెప్పలేను. నువ్వు ఎవరో తెలియని వాళ్ల కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు అభి? మళ్ళీ గౌతమ్ లాంటి వాళ్ళు అదే సాకుతో మోసం చేయరని గ్యారంటీ ఏంటి? తల్లిగా చెప్తున్నాను, నా మాట విను. రాహుల్ బాబుని పెళ్లి చేసుకోవడమే నీకు మంచిది. వేదవతి గారు కూడా అందరి ముందు తన నిర్ణయాన్ని చెప్పారు. మనం ఆవిడ గౌరవం గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. అలా అని నీ మనసు చంపుకోమని చెప్పాం. బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో అభి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సపోర్ట్ చేస్తామమ్మా, ఓకేనా? సరే నాన్న. అందరూ వినండి. నా కొడుకు రాహుల్కి అభికి పెళ్లి చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు అభి మీద స్నేహభావం తప్ప తన మీద ప్రేమ లేదు. నా చిన్నప్పటి నుంచి నా మనసులో ఒక అమ్మాయి ఉందని నేను అమ్మతో ఎలా చెప్పాలి? ఆ అమ్మాయి ఎక్కడుంటుందని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అభిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తే నలుగురిలో అమ్మిచ్చిన మాట ఏం కావాలి? అమ్మ గౌరవం ఏం కావాలి? ఆంటీ నా మీద అభిమానంతో వాళ్ళ స్థాయికి తగ్గకపోయినా కూడా నాకు మంచి చేయాలి అని రాహుల్ బాబుతో పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నేను తన నిర్ణయం కాదు అంటే ఆంటీ ఎంతో బాధపడుతుంది. అమ్మా ముత్యాలమ్మ తల్లి, నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి. లలిత, రాజీవ్, ఐరేంద్రి, శ్రీకర్, అభి, రాహుల్ అందరూ రండి. అందర్నీ రానివ్వండి, చెప్తాను. ఎందుకు వేదా అందరినీ రమ్మన్నా? మనం ప్రతి సంవత్సరం గోదా కళ్యాణం జరిపిస్తాం కదండి. రేపు కూడా కళ్యాణానికి ఏర్పాటు చేయమని పంతులు గారితో చెప్పాను. ఎలాగో అభికి రాహుల్కి పెళ్లి జరిపించాలనుకుంటున్నాం కదా, వాళ్ల చేతుల మీదుగా గోదా కళ్యాణం జరిపిస్తే మంచిది. లలిత, ఐరేంద్రి, అభి, రేపు
కళ్యాణానికి తీసుకువెళ్లాల్సినవన్నీ సిద్ధం చేయండి. సరే ఆంటీ. అలాగే అత్తయ్య. మావయ్య వెళ్ళొస్తాము. అమ్మా వెళ్ళొస్తాం. మీరు కూడా రావచ్చు కదా. మీటింగ్స్ ఉన్నాయిరా, పోస్ట్పోన్ చేయలేం. మనమే డీల్ అగ్రిమెంట్ చేయాలి. సో నువ్వు గుడికి వెళ్ళిరా రాహుల్, మేము ఆఫీస్కి వెళ్తాము. ఓకే పద. బాయ్ మా. బాయ్ రాహుల్. చెప్పు నాన్న. నేను విన్నది నిజమైన హరేంద్రి? వేదవతి రాహుల్కి అభికి పెళ్లి చేస్తానని మాటిచ్చిందా? అవును నాన్న, అదంతా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గోదా కళ్యాణం జరిపించడానికి గుడికి వెళ్తున్నాం. నాన్న, నేను మళ్ళీ చేస్తాను. సరే. ఏంటన్నా? ఏదో గోదా కళ్యాణానికి వెళ్తున్నారని మళ్ళీ కట్ చేసింది. నాన్నా, అక్క అత్తింటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు అనుకున్నది జరగదు. నేను ఒక ఐడియా చెప్తాను, నువ్వు సరే అంటే చాలు. సరే కానీ సరే నాన్న, నువ్వు జాగ్రత్త. నేను చూసుకుంటానన్నా. ఇక బయలుదేరదామమ్మా. పదేదా? మీరంతా వెళ్ళిరండి రాహుల్. నాకొంట్లో కాస్త నీరసంగా ఉంది, అంతసేపు గుళ్ళో ఉండలేను. ఆంటీ, మీరు రాకుండా మేమెలా వెళ్తాం? లేదభి, గోదా కళ్యాణం జరిపిస్తే చాలా మంచిది. దీన్ని ఆపకూడదమ్మా. మీరంతా వెళ్ళి కళ్యాణం జరిపించరండి, అంతా మంచి జరుగుతుంది. నిన్నొక్కదాన్ని వదిలేసి మేమెలా వెళ్తామమ్మా? నేను అదే చెప్తున్నాను రా, మీ అమ్మ వినలేదు. నేను బానే ఉన్నానండి, కొంచెం నీరసంగా ఉందంతే. మీరు వెళ్ళిరండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంట్లో పనివాళ్ళున్నారు కదా, నాకేం భయం లేదు. సరే, జాగ్రత్త మరి. రాహుల్, వెళ్దాం పదండి. అమ్మా అభి, మీ పెళ్లి సవ్యంగా జరగాలని మొక్కుకొనిరా, సరేనా? సరే ఆంటీ.